హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. అక్షరార విందం పార్ట్ 40తో మీ ముందుకు వచ్చేసాను. చెప్పాను కదండి టూర్లో ఉన్నానని. అర్థం చేసుకోవాలి, చిన్నదంటే అలా. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అరవింద్ మేఘ్ గురించి అడగగానే అక్షితకి నుదురంతా చెమటలు పట్టడం మొదలు పెడతాయి. అక్షిత టెన్షన్ పడ్డం, నుదురు చెమట పడ్డం గమనించిన అరవింద్కి ఇది అక్షిత పనే అని గ్రహించడానికి ఎక్కువ టైం పట్టలేదు. అరవింద్ అక్షిత వైపు చూడడం చూసిన కేశవ్ ఆయన కూడా అక్షిత వైపు చూసేసరికి నుదురుకి పట్టిన చెమట తుడుచుకుంటూ టెన్షన్గా ఉన్న కూతుర్ని చూడగానే ఇది దేని పనా అని కోపంగా లేచి అక్షిత ముందుకు వెళ్తారు. మీకు నువ్వు పెట్టావా అని సీరియస్గా అడుగుతారు. నే 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 నేనెందుకు పెడతాను అని తడబడుతూ అంటుంది అక్షిత. నీ తడబాటు, నువ్వు పడుతున్న టెన్షన్, నీ నుదురు మీద చెమట చెబుతుంది ఆ పని నీదే అని. మర్యాదగా నిజం ఒప్పుకో, లేదా ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకుంటాను అని కేశవ్ కోపంగా అంటారు. సైలెంట్గా నుంచున్న అక్షితని చూసి చెప్తావా లేదా అని చెయ్యెత్తిన కేశవ్ని, కేశవా ఆడపిల్ల మీద చేయి చేసుకోవద్దు, వదిలేసేయండి ఆ విషయాన్ని అని ఒక్క మాటతో ఆపేస్తారు శేషు గారు. అక్షర లేచి వెళ్ళి అక్షిత ముందు నుంచొని మేక్ పెట్టింది నువ్వేనా అని సూటిగా చూస్తూ అడుగుతుంది. ఏం చెప్పకుండా నుంచున్న అక్షితని లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది అక్షర. బుగ్గ మీద చేయి వేసుకొని కోపంగా చూస్తున్న అక్షితని చూసి, నీ కోపం నా మీద కదా, మరి మా నాన్నని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చూసావు? అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? మేకు పెట్టడం ఏంటి అసలు? ధూళి ఆయన కింద పడితే ఆయన చేతిలో ఉన్న తాళి నేలపాలయ్యేది కదా. దేవుడి కళ్యాణం జరగకపోతే ఊరికి మంచిది కాదని నీకు తెలుసు. కింద పడ్డ తాళిని వాడరని కూడా నీకు తెలుసు. అసలేం ఆశించి అలా చేశావు? మా నాన్న కింద పడిపోతే నీకొచ్చే ఆనందమేంటి అని అడుగుతుంది అక్షర. అక్షర కొట్టేసరికి కోపం వచ్చి అక్షర అడుగుతున్న దానికి, అవును నేనే చేశాను, నీ వల్లే నేను ఇదంతా చేశాను. చేసేటప్పుడు మనసులో పెదనానికి సారీ చెప్పుకున్నాను. నేనేం పెదనాన్ని ఇబ్బంది పెట్టాలని చేయలేదు. కానీ ఆ టైంలో తాళి బావు చేతిలోకి రావాలంటే పెదనాన్ని ఏదో ఒక విషయంగా ఇబ్బంది పడాలి. అందుకోసమే తప్పక చేశాను అని అక్షిత కోపంగా అంటుంది. నా వల్లే చేయడం ఏంటి ఇదంతా? నేనేం చేశాను? నిన్న కూడా అలాగే ఏదో చేయబోయో పిచ్చి పని. అసలెందుకే నీకు నా మీద కోపం? నేనెప్పుడైనా నీ జోలికి వచ్చానా? నీ విషయంలో తలదూర్చానా? అయినా కూడా నా మీద నీకు ఎందుకు అంత కక్ష? ఏదైనా ఉంటే నాతో తేల్చుకోవాలి నువ్వు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే మాత్రం తాట తీసేస్తాను అని అంటుంది అక్షర. నీ వల్లే నీ వల్లే నీ వల్లే. ఎంతసేపు నానమ్మ బావతో నిన్ను కలపాలనే చూస్తుంది కానీ నా ఇష్టాన్ని అస్సలు అర్థం చేసుకోవడం లేదు. అందుకే అలా చేశాను. అరవింద్ చేతిలోకి తాళి రావడానికి అక్షర మీద కోపంతో చేయడానికి అసలు ఏం సంబంధం ఉంది అని డౌట్గా అడుగుతారు కేశవ్. బావ చేతిలోకి తాళి వచ్చాక ఎలా అయినా అందరి ముందు ఆ తాళి నా మెడలో పడేటట్టు చేసుకోవాలి అనుకున్నాను. ఒక్కసారి తాళి పడ్డాక ఆ పెళ్ళికి అందరూ యాక్సెప్ట్ చేస్తారు కదా అని కావాలని నేనే చేశాను అని అరుస్తూ చెబుతుంది అక్షిత. అక్షిత ఆ చెంప ఈ చెంప కోపంతో వాయించేస్తుంది. కారణం, అసలు తాళనేది శేషుగారి చేతిలో ఉంటే అరవింద్ అటు వచ్చేవాడే కాదు, ఇదంతా జరిగేదే కాదు. అందుకే ఆ కోపమంతా ఇప్పుడు అక్షిత మీద ప్రయోగించేస్తుంది అక్షర. నువ్వు చేయాలనుకున్న పని వల్ల చివరికి ఏం జరిగింది? మా నాన్న చేతిలో ఆ తాళి ఉంటే మా ఇద్దరికి పెళ్ళి అయ్యేది కాదు. నువ్వు చేసిన తిక్కల పని వల్లే ఇప్పుడు మా ఇద్దరికి పెళ్ళయింది. ఇప్పుడు కూర్చొనేడు. ఏదైనా చేసే ముందు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో కూడా ఆలోచించి చేయాలి. తన చేతిలో తాళి ఉన్నంత మాత్రాన అది నీ మెడలో పడేటట్లు చేసుకోగలవని ఎలా అనుకున్నావు? ఇదేనా నీ పట్నం చదువు తెలివితేటలు? మళ్ళీ నేను చదువుకున్నానని పెద్ద బిల్డప్ ఒకటి. ఇదేమైనా సినిమా అనుకున్నావా? పిచ్చి పనులు మీరు. మీ వల్ల పక్కనోళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రతిసారి అని చిరాకుగా అక్కడి నుంచి పక్కకి వచ్చేస్తుంది అక్షర. అసలు మా అన్న కాలు బాగోకపోతే తాళి అరవింద్ చేతులకే ఇస్తారని ఎలా అనుకున్నావు?
నేనైనా తీసుకువెళ్ళొచ్చు, లేదా ధర్మబావ తీసుకువెళ్ళొచ్చు. కరెక్ట్గా అరవింద్కి ఇస్తారని ఎందుకు అనుకున్నావు అని అడుగుతారు కేశవ్. పెదనాన్నకి బావంటేనే బాగా ఎక్కువ ఇష్టం. అప్పటికే తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. అందుకే పెదనాన్న కంపల్సరీ బావకి అవకాశాన్ని ఇస్తారని నాకు తెలుసు. అందుకే అలా చేశాను అని అంటుంది అక్షిత. నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు అని ఇలాంటి దాన్ని కొట్టడంలో తప్పేమైనా ఉందా అన్నయ్య అని అడుగుతారు. పోనీలే, వదిలే కేశవ్. ఇదంతా భగవంతుడు ఆడించిన ఆటేలే. వాళ్ళిద్దరు పెళ్ళి అవడం కోసం వీళ్ళు అందులో పావులయ్యారు అంతే. ఒక విధంగా అది చేసిన పని వల్లే మంచే జరిగింది కదా. ఇప్పుడైనా అర్థమైందా అక్షిత? మనం ఆశపడినంత మాత్రాన మనకేది దక్కదు. ఎలా అయినా అరవింద్ని సొంతం చేసుకోవాలని నువ్వనుకున్న అరవింద్ ఎవరికి సొంతమో వాళ్ళకే సొంతమయ్యాడు. నువ్వెన్ని ప్లాన్లు వేసినా నీ ప్లాన్లు వర్కౌట్ అవ్వకపోగా నువ్వు వేసిన ప్లాన్ల వల్ల వాళ్ళిద్దరి కళ్యాణం జరిగిపోయింది. దాన్ని నువ్వు ఇంకా యాక్సెప్ట్ చేసి ఇలాంటి తొగ్లక్ పనులు ఇంకోసారి చేయకు అని అంటారు సావిత్రమ్మ. తండ్రి కాళ్ళు ముందు కూర్చొని రాత్రి కట్టిన కట్టు తీసేస్తుంది అక్షర. ఎర్రగా చిన్న గొయ్యిలా పడ్డ అరికాలుని చూసి కళ్ళమ్మటి నీళ్లు వచ్చేస్తాయి అక్షరకి. టీటీ చేయించుకోవాలి నాన్న, ఐరన్ కదా గుచ్చుకుంది మీకు అని అంటుంది. సుదర్శన్ ఇందాక చేశాడ్రా, ఈ కట్టు కూడా తీసేస్తానన్నాడు. తర్వాత తీద్దులే అని నేనే ఆపేశాను. అది చిన్న గాయం రా, 2 రోజుల్లో తగ్గిపోతుంది. ఎందుకీ కన్నీళ్ళు అని అక్షర కళ్ళు తుడుస్తూ లేచి పైన కూర్చో అని లేపుతారు శేషుగారు. అక్షర అక్షితని కొడుతున్నప్పుడే రూమ్లో నుంచి బయటికి వస్తున్న పూజ గుమ్మం దగ్గరే ఆగిపోయి అక్షర కోపాన్ని చూసి, అమ్మో, మేక్ పెట్టినందుకే కొట్టింది. నేను లేవడం వల్లే అరవింద్ పడాడని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్న పూజని చూసి, పూజ ఇలారా అని పిలుస్తాడు అరవింద్. చచ్చాను, అనుమానం వచ్చిందా ఏంటి? ఇప్పుడు ఏం చెప్పాలి నేను అనుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి, ఏంటి అరవింద్ అని మెలికలు తిరుగుతూ అడుగుతుంది. నువ్వెందుకు లేచావు? నిన్న నేను అక్కడికి వచ్చే టైంకి అసలు నువ్వు లేవడం వల్లే చాలా జరిగిపోయింది అక్కడ. అంత సడన్గా ఎందుకు లేచావు అని అడుగుతాడు డౌట్గా. అదా, ఏదో పురుగు నా దగ్గరికి వచ్చినట్టు అనిపించింది, అందుకే భయంతో సడన్గా లేచాను. సారీ అరవింద్, నా వల్లే కదా ఇదంతా జరిగింది అని అంటుంది. నువ్వు కూడా ఏదో పనికి మాలిన ప్లాన్తోనే లేచావని నాకు అర్థమవుతుంది. మీరిద్దరు ఏమనుకుంటున్నారు? అసలు అంత ఈజీగా తాళి మీ మెడలో వేసేస్తాననుకున్నారా? తాళితో ఆటలాడాలనుకున్నారా మీరు? అంత బ్యాలెన్స్ చేసుకోలేక పడినా కూడా తాళి నా చేతిలోనే పట్టుకున్నాను తప్ప వదలలేదు దాన్ని. తాళి విలువేంటో నాకు తెలుసు. అలాంటిది నాకిష్టం లేని వాళ్ళ మెడలో తాళి పడేలా నేనెందుకు చేసుకుంటాను? సినిమాలు చూసి సినిమాల్లో లాగా ప్లాన్లు వేయడం మానేయండి. మావయ్య, అక్షిత అమెరికా రావడం లేదు, అదే తనకి పనిష్మెంట్ అని అంటాడు అరవింద్. తీసుకొచ్చే ఉద్దేశం నాకు కూడా లేదులే. అక్కడ కూడా ఏదో ఒక దరిద్రపు పని చేస్తుంది. ఉంటుందిలే ఇక్కడే, ఒక్కతే, పర్వాలేదు అని అంటారు కేశవ్. అప్పుడే దర్శి అనీష్తో కలిసి లోపలికి వస్తుంది. అక్షిత బొగ్గలు ఎర్రగా కంది ఉండడం, పూజ భయంగా చూస్తూ ఉండడం, అరవింద్ కోపంగా ఉండడం, అందరి మొహాలు కొంచెం గంభీరంగా ఉండడం చూసి, ఏమైంది అందరూ అలా ఉన్నారు అని అక్షిత దగ్గరికి వెళ్ళి, నీ బొగ్గలేంటి ఇంత ఎర్రగా ఉన్నాయి, పైగా బూరెల్లా పొంగే అని అడుగుతుంది. అక్షిత దర్శి వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి కోపంగా పైకి వెళ్ళిపోతుంది. ఏమైంది తనకి అని అడుగుతూ ప్రసాదం అందరికీ ఇస్తుంది. నువ్వేంటి ఇంత ఉదయాన్నే గుడికి వెళ్ళడం వింతగా ఉంది అని అడుగుతుంది అక్షర. నా కోరిక తీరింది, అందుకే దేవుడికి ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళాను అని అనగానే దర్శి వైపు చురుగ్గా చూస్తుంది అక్షర. నువ్వు కోపంగా చూసినా కొట్టినా పర్వాలేదు, నా కోరిక అయితే తీరింది, అందుకే దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొని వచ్చాను అని దర్శి నవ్వుతూ అక్షర నోట్లో ప్రసాదం పెట్టేస్తుంది. తర్వాత ఆదిత్ పక్కన కూర్చొని, ఏం జరిగిందిరా నేను లేనప్పుడు ఇక్కడ అని అడుగుతుంది.
జరిగింది చెప్పగానే, "ఓసి దొంగ మొహం, ఇంత చేసిందా? పోనీలే, అది ఫస్ట్ టైం ఒక మంచి పని చేసింది అనుకోవాలి. మావయ్యకి కొద్దిగా పెయిన్ ఇచ్చినా కూడా మంచే జరిగింది" అని అంటుంది దర్శి. అనీష్ అతిథులను పిలిచి, "మనీ బాక్స్ తీసుకురండి, కౌంట్ చేసేసి ఇచ్చేద్దాం" అని అంటుంది అక్షర. దేవుడి మందిరంలోకి వెళ్ళి ఆ బాక్స్ తీసుకురాగానే కిందన ఒక క్లాత్ పరిచి అందులో ఉన్న మనీ అంతా ఆ క్లాత్ మీద గుమ్మరిస్తారు. అందరూ కూర్చొని లెక్క పెట్టడం మొదలు పెడతారు. మొత్తం లెక్క పెట్టడం అయిపోగానే వచ్చిన అమౌంట్ చూసి అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. 1000 రూపాయలు తక్కువ 7 లక్షల మనీ అక్కడ ఉండగానే అసలు అంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అక్షర కూడా. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వాళ్ళకి తోచినంత వేసేయడంతో అనుకోకుండానే ఊహించని అమౌంట్ వాళ్ళ ముందుకి వచ్చింది. బోనీ రోజు ధర్మాగారే 1,00,000 రూపాయలు వేస్తారు ఆ పెట్టెలో. ఆ తర్వాత ఊరు పెద్దలు కూడా వారికి తోచినంత వేసేస్తారు. ఇక 3 రోజులు టీ అమ్మగా వచ్చిన డబ్బులు బాగానే వచ్చినట్లే. ఒక్కొక్కరు 2 3 టీలు తాగిన వాళ్ళు కూడా ఉన్నారు. అనుకున్న దానికంటే చాలా ఎక్కువ వచ్చింది కదా వదిన అని దర్శి ఆనందంగా అంటుంది. హా అని ఆ అమౌంట్ని మొత్తం ఒక బ్యాగ్లో సర్దుతూ అంటుంది అక్షర. ఆ 1000 రూపాయలు కలిపి మరో 3 లక్షలు అక్షర ముందు పెడతాడు అరవింద్. అరవింద్ చెయ్యి వంక, అరవింద్ మొహం వంక మార్చి మార్చి చూస్తుంది అక్షర. ఎందుకలా మెడిగుడ్లు వేసుకొని నా మొహం చెయ్యి మార్చి మార్చి చూస్తావు? 6,99,000 వచ్చాయి కదా. నువ్వు చేస్తుంది మంచి పని కాబట్టి ఈ 3 రోజులు కూడా నీకు హెల్ప్ చేస్తూ వచ్చాను. నాకు నచ్చింది నువ్వు చేసిన పని. ఒక ఆడపిల్లకి పెళ్లి చేయడం కోసం ఒక తండ్రికి నువ్వు సాయం చేయాలి అనుకున్నావు. దానికి నేను కూడా హెల్ప్ చేయాలని అనుకున్నాను. వచ్చిన అమౌంట్ చూసి దాన్ని బట్టి ఎంత ఇవ్వాలో ఆలోచించి నేను లాస్ట్లో ఇద్దామనే ఆగాను. పైగా అమౌంట్ డ్రా చేయాలి కదా, చెక్ ఇద్దామంటే మళ్ళీ అది వెళ్ళి వేసుకోవడం వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఆగాను. రౌండ్ ఫిగర్గా 10 లక్షలు అవుతుంది ఈ అమౌంట్తో కలిపి. అందులో 5 లక్షలు చిన్న పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని చెప్పు. ఆ అమ్మాయి పెళ్ళికి ఉపయోగపడుతుంది. మిగిలిన 5 లక్షలు నీ ఫ్రెండ్ పెళ్ళికి వాడమను. చేతిలో ఉంటే ఎంతైనా ఖర్చు పెట్టేయాలి అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ చిన్నమ్మాయి పెళ్ళికి ఇబ్బంది పడతారు. మీరే దగ్గరుండి ఫిక్స్డ్ డిపాజిట్ చేయించండి మావయ్య. మీరెలాగో ఈసారి పెళ్ళికి కావలసిన అమ్మాయిలకి గుడికి వచ్చిన ఫండ్తో బంగారపు సూత్రాలు పంచాలి అనుకున్నారు కదా. ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా పంచుతారు కదా. కాబట్టి బంగారానికి ఎక్కువ ఖర్చు పెట్టకుండా డబ్బులు పెళ్ళికి మాత్రమే వాడుకోమని చెప్పండి అని ఇంకా తీసుకోకుండా అలాగే చూస్తున్న అక్షర చెయ్యి అందుకొని, నేను నువ్వు చేస్తున్న మంచి పనికి మాత్రమే సాయం చేయాలని ఇస్తున్నాను, వేరే ఉద్దేశంతో కాదులే అని అక్షర చేతిలో ఆ డబ్బులు పెట్టి పైకి వెళ్ళిపోతాడు అరవింద్. నేను కూడా ఏమీ ఇవ్వలేదు కదా, నేను కూడా ఒక 50,000 ఇస్తాను ఆ అమ్మాయికి, దానితో బంగారం కొనండి అని ఇస్తారు సుదర్శన్ గారు. వాటన్నిటినీ ఒక బ్యాగులో సర్దేసి, సాయంత్రం గుడిలో ఉద్యాపన ఉంది కదా నాన్న, ఆ టైంలో ఇచ్చేద్దాం ఇవి అని చెప్పి మళ్ళీ ఆ బ్యాగ్ని తీసుకువెళ్ళి మందిరంలో పెట్టేసి వస్తుంది. నిజంగా అంత అమౌంట్ వస్తుందని నేను ఊహించలేదు అని శేషు గారు అనగానే, మన ఇంట్లో వాళ్ళే ఎక్కువ ఇస్తే రాకుండా ఎలా ఉంటుంది నాన్న అని అంటుంది అక్షర. మన ఇంట్లో వాళ్ళు ఎంత ఇచ్చినా కూడా అంత అమౌంట్ ఎలా అవుతుందిరా? మావయ్య 1,00,000 రూపాయలు వేశారు, బాబాయ్ కూడా 1,00,000 రూపాయలు వేశారు, అవే 2 లక్షలు అయిపోయాయి. ఇక ఈరోజు పొద్దున పొద్దున అమౌంట్ పెరిగింది నాన్న, నిన్న మేం బాక్స్ తెచ్చినప్పుడు అంత అమౌంట్ ఉండి ఉండదు అని అంటుంది అక్షర. పొద్దున పొద్దున ఎలా పెరిగింది అక్షర అని అడుగుతారు సావిత్రమ్మ. అది నీ మనవరాలు దర్శిని అడిగితే చెబుతుంది అని దర్శి వైపు చూస్తూ అంటుంది అక్షర. కథ కొనసాగుతుంది. అక్షర అలా ఎందుకంది? దర్శిని అడిగితే తెలుస్తుందని. ఏం చేసింది దర్శి?
తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.